హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మావిగన్ వర్సెస్ అమరావతి ఈ విషయం పైన చర్చలు తీవ్రతరం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి అమరావతి వర్సెస్ మావిగన్ ఇదే మా అజెండాగా మేము వెళ్తాము, మేము ప్రజలకు చెప్పాల్సింది చెప్తామని చెప్పడం పచ్చ మీడియా అలాగే టీడీపీ జనసేన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలు దీని గురించి బాగా 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 అంటే బాగా చర్చిస్తున్నారు. ఇక్కడ ఒకటి మేము డే 1 నుంచి క్లియర్గా చెప్తున్నామండి, 3 రాజధానుల ప్రతిపాదన నుంచే మాట్లాడుకున్నాం. మేము 3 రాజధానులు దేనికన్నాం? ఒకటి, అందరికీ సౌకర్యంగా ఉండాలి. 2, మన దగ్గర డబ్బులు లేవు, ఉట్టికే లేనమ్మా స్వర్గానికి ఎక్కుతా అనిందంట. ఉట్టి కట్టేవాళ్ళు ఇంతకుముందు పల్లెల్లో, ఉట్టి కట్టి పిల్లి లేకపోతే ఏవైనా వచ్చేసి పెరుగు అది తాగుతారని ఉట్టి మీద దాచేవాళ్ళు. సో ఆ ఉట్టికే లేనమ్మా స్వర్గానికి ఎక్కుతా అన్నదంట. ఎక్కడ డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి సరిగా డబ్బులు లేవు, మనం ఏమైనా పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, లేకపోతే మౌలిక వసతుల కల్పనకు డబ్బులు లేవు, కానీ రాజధాని కోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెడతానని చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు చేసింది ఏమీ లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి ఇది మన వల్ల కాదు, మనము 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు డబ్బులు పెట్టుకోలేము, ఆల్రెడీ ఇక్కడ భూములు తీసుకున్నారు కాబట్టి ఇక్కడే సచివాలయము, టెంపరీ సెక్రటేరియట్ అది కట్టారు కదండి, మన అసెంబ్లీ, ఇది వర్షాలు వస్తే కారే అసెంబ్లీ ఎలాగూ ఉంది కదా, దాంతో ఒక 10-15 ఏళ్ళు నడిపిద్దాము, మనము ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇక్కడ ఒక రాజధాని పెట్టుకొని వైజాగ్లో ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే మనము గొప్ప రాజధానిని అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. సో పరిపాలనా రాజధానిగా వైజాగ్ని పెడతాము. అలాగే రాయలసీమ వాసుల కళ, మాకు కర్నూలు రాజధానిగా ఉండింది, దాన్ని తీసుకెళ్ళిపోయారు అంటే అక్కడ కూడా న్యాయ రాజధాని పెడదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. అది తప్పు, లేకపోతే అది ఇది అని చెప్పేసి 100ల కొద్దీ కేసులు వేశారు కోర్టులో. సరే, తర్వాత రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము 3 లక్షల కోట్లు ఖర్చు పెడతాం, 4 లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి బిల్డింగులు అవి ఇవి ఏవో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అటుపక్క ఇటుపక్క కట్టడం మొదలుపెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, బుద్ధుందా లేదా, 4,000 4,500 స్క్వేర్ ఫీట్తో బ్రహ్మాండమైన కట్టడాలు కట్టచ్చు, 20,000 స్క్వేర్ ఫీట్ ఎందుకు అంటే మీకేం తెలుసు 20,000 అవుతుంది అని చెప్పేసి ఏదో పిచ్చి లెక్కలు చెప్పాడు నారాయణ గారు. ఇక్కడ 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తుందన్నది ప్రధాన ప్రశ్న. ఇప్పటికే 60,000 కోట్లకు టెండర్లు పిలిచారు, 47,000 కోట్ల అప్పు చేశారు. సో ప్రతి ఇటుక అక్కడ పడే ఇటుక అప్పు చేసిన డబ్బుతోనే ఇటుక పడుతుంది. అండ్ ఆల్సో 47,000 కోట్లు ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నారు, కానీ ఆ కట్టేదానికి ఎంత అవుతుంది, యాక్చువల్ డబ్బు ఎంత అవుతుంది, వాళ్ళ జేబులోకి ఎంత వెళ్తుంది అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సో ఇంత ఆర్థిక విధ్వంసం చేస్తుంటే ఎవరైనా కానీ ఎందుకు సహిస్తారు? మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎందుకు సహిస్తారు? తిండికి లేక 3 పూట్ల తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న ప్రజానీకం ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు. బిలో పావర్టీ లైన్ అంతమంది ఉన్నారు. వాళ్లకు 3 పూట్ల తిండి ఎట్లా మనం కల్పించాలని ఆలోచించకుండా ఆకాశ హర్మ్యాలు కడతాము, అద్దాల కోసం 2,500 కోట్లు ఖర్చు పెడతాం, బిల్డింగుల చుట్టూ సుందరీకరణ కోసం 500 కోట్లు ఖర్చు పెడతాము అంటే ఎంతటి దారుణము, దరిద్రము, అసలు అది మనకు అవసరమా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మనం గమనిస్తే అండి, నేను కూడా వార్తాపత్రికలో చదివాను, సోషల్ మీడియాలో చూశాను, ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులకు 5 ప్లాట్లు లాటరీలో ఒకే చోటు వచ్చాయంట. ఇట్స్ ఏ మిరాకిల్. అక్కడ రాజధాని రైతులు వాళ్ళు భూములు ఇస్తే వాళ్లకు ప్లాట్లు ఎక్కడో వంకల్లో డొంకల్లో వస్తున్నాయని చెప్పేసి చాలామంది కోర్టులకు వేసి అసలు అది ఏందో అది ఒక కిచిడిలాగా అయిపోయింది రాజధానిలో పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసి రాజధాని రైతులు మొరపెట్టుకున్నారు, మాకు మీరు సహాయం చేయండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పేసి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజ నిర్ధారణ కమిటీ వేస్తే వాళ్ళు వెళ్తే వాళ్ళను కోడిగుడ్లతో రాళ్లతో కొట్టి, అక్కడ రైతులు కాదు టీడీపీ గూండాలు రైతుల ముసుగులో వాళ్ళు వచ్చేసి కొట్టి వీరంగం సృష్టించి అసలు రాజధాని రైతులు రావద్దంటారు. అంటే ఏంది, రాజధానికి ఎవరు వెళ్ళకూడదు అనేది టీడీపీ వల్ల ఆలోచన. ఇక్కడే ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాజధాని కొందరిది అయిందనుకోండి, మిగతా వాళ్ళు ఎట్లా వెళ్తారండి? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మావిగన్
అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అక్కడున్న ఒక కార్మికుడు కానీ, కర్షకుడు కానీ, ఒక రిక్షా కార్మికుడు కానీ, ఆటో సోదరుడు కానీ, వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం ఉన్నారనుకుందాం. ఎక్కడ గుంటూరులో కానీ, మచిలీపట్నంలో కానీ, విజయవాడలో కానీ. వాళ్ళు వెళ్ళి రాజధానిలో ఇంకొక ఇల్లు నిర్మించుకొని అక్కడ ఉండడానికి అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల ప్రజల్ని అడుగుతున్నాను. అదే ఇప్పుడు ఎలాగూ ఒక 20,000 కోట్లతో ఏవో బిల్డింగ్లు కడతా అన్నారు కదా, అక్కడితో ఆపేసేయండి. వీటన్నిటిని మనం వాడుకుందాము. మచిలీపట్నంలో సీపోర్ట్ ఉంది, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరులో విద్యాసంస్థలు ఉన్నాయి, 3 చోట్ల రైల్వే స్టేషన్లు ఉన్నాయి, నేషనల్ హైవే ఉంది, కనెక్టివిటీ బాగుంటుంది. ఇప్పుడు గ్రేటర్ అమరావతి మావిగనే గ్రేటర్ అమరావతి అట్లా మనం చేసుకుందాము. మీ అమరావతిని ఎవ్వరు కూడా ఎక్కడికి తీసేయరు, కానీ 3 లక్షల కోట్లు అవసరం లేదు, 20,000 కోట్లతో మనం అయిపోజేద్దాము అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. రాష్ట్రం తీవ్ర అప్పుల్లోకి వెళ్తుంది, ఆర్థిక భారం పడుతుంది. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఆ అప్పులు తీర్చలేక, వాళ్లకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఎకానమీ మొత్తం సంకనాకిపోతుంది ఎకానమీ. చంద్రబాబు నాయుడు నేను విజనరీ అది అంటాడు, కానీ విజనరీ లేదు, ఏం లేదు. విజనరీ అనేవాడు ఎక్కడ? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఏవో కట్టడాలు కట్టుకుంటున్నారు. ఎన్ని సంస్థలు వచ్చినాయి చెప్పండి? అమరావతిలో ఎన్ని సంస్థలు వచ్చినాయి చెప్పండి? ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాలి కదా. సంస్థలు వచ్చి ఎన్ని ఆకాశ హర్మ్యాలు పోయినాయి. ఉన్న ఆకాశ హర్మ్యాలే ఖాళీగా ఉన్నాయి. మేబీ 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మళ్ళీ పరిస్థితుల్లో మార్పు రావచ్చేమో, కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చరు, ఆన్లైన్లో కొనడము ఇవన్నీ అయిపోతే షాపులు ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎక్కువ ఏమొస్తున్నాయి ఇప్పుడు? అమెజాన్ వేర్ హౌస్లు, లేకపోతే డేటా సెంటర్లు, ఇంకొక గోడౌను, ఆ గోడౌన్లు, ఈ గోడౌన్లు వస్తున్నాయి. అవి సిటీ సెంటర్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఊరు బయట ఎక్కడో వాళ్ళు కట్టుకుంటారు. మీరు ఏదైనా హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ సిటీ సెంటర్లో ఏదైనా అమెజాన్ గోడౌన్ ఉండడం మీరు చూసారా? ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ వాళ్ళంతా ఊరు బయట పెట్టుకుంటారు. వాళ్ళకు సిటీ సెంటర్లో ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఆకాశ హర్మ్యాలు వచ్చినాయి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కట్టడాలన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగులే. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎవరి కోసం రాజధాని అని? ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ అది అంటారు కదా, హైదరాబాద్ నేను కట్టానని చెప్పుకొని ఇంకా దానికి ఏందోగా సుత్తి కొడతాడు. అంటే నేను చెప్పేది చంద్రబాబు గారిని విమర్శించాలని కాదండి. ఇప్పుడు హైదరాబాద్కు ఒక చరిత్ర ఉంది. మొత్తం ఇండియాలోనే కరెంటు లేనప్పుడు హైదరాబాద్లో కరెంటు ఉండింది, రైల్వే లైన్లు ఉన్నాయి. అది ఒక రిచ్ సంస్థానం, నవాబుల్ది. డబ్బులు ప్లెంటీ ఆఫ్ మనీ ఉండింది వాళ్ళకి. అప్పుడు అన్నీ కట్టారు. చార్మినార్ కానీ, సాలార్జంగ్ మ్యూజియం కానీ, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా అప్పుడే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేసినాడు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ బిల్డింగ్కు శంకుస్థాపన చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్డింగ్ను పూర్తి చేస్తే భౌగోళికంగా హైదరాబాద్ అనువైన ప్రదేశం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కంపెనీలు వస్తున్నాయంటే కొంచెము ఆయన ఫ్రీగా లిబరల్గా ఉండినొచ్చు, నేను ఎక్కడ కాదనట్లే. లేకపోతే కొన్ని కంపెనీలు పిలిచి మీరు పెట్టండి అని చెప్పిండొచ్చు. అంత మాత్రాన నేను హైదరాబాద్ కట్టినా అంటే నువ్వు ఎట్టగడతావు? ఇప్పుడు అదే కంపెనీలు అమరావతికి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటారు, ఎందుకు అమరావతిలో లేదు? జగన్మోహన్ రెడ్డి గారు అదానితో ఎప్పుడో ఒప్పందం చేసుకున్నారు, సబ్సీ కేబుల్ అన్నీ వేశారు, అక్కడ ల్యాండ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళు మార్చింది ఏం లేదు. ఆ ల్యాండ్ అంతా కూడా అదాని లేకపోతే భారతీయ ఎయిర్టెల్ వాళ్ళ పేరుతోనే ఉంది. గూగుల్ వాళ్ళకి వీళ్ళకి ఒప్పందమే లేదు. కానీ గూగుల్ తెచ్చినాం అదే గూగుల్ అమరావతికి తీసుకురావచ్చు కదా. ఒక శాశ్వత కట్టడం గట్లే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా ఇంత ముందున్న టూరిజం బిల్డింగ్స్ని పడగొట్టి కొత్త బిల్డింగ్లు కడితే 2.5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా పెట్టారు. ఏమైనా దానివల్ల రూపాయి ఉపయోగం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకొని 5 ఆల్రెడీ తరగతులు ప్రారంభించి 2 ప్రారంభోత్సవానికి రెడీగా ఉంటే వాటిని పక్కన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని. శాశ్వత కట్టడాలు రాజధానిలో కడతానంట. కట్టుకొని ఏం చేస్తారు? ఖాళీగా పెట్టుకోవాల్సిందే. ఏం చేస్తారు కట్టుకునే? కానీ ఏందో విచిత్రమైన ఆలోచనలతో ఎప్పుడు అది డెవలప్ అవుతుంది? ఇంకొక 100-200 ఏళ్ళకు కానీ ఒక నగరం అనేది ఏర్పడదు. అదే మావిగన్ అయితే వీళ్ళందరూ కూడా బాగుపడతారు కదా. ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఏదో రాజకీయంగా మనకు లబ్ధి చేకూరుతుందా, లేకపోతే మనకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందని ఆలోచించే వ్యక్తి కానే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఇది మంచిదా కాదా అని ఆలోచిస్తారు. కాబట్టే ఈ 20,000 కోట్లు సాలనాయన, ఇంకా మీరు పప్పు బెల్లాల్లాగా మీరు తినొద్దు, ఆ డబ్బుల్ని పందికొక్కుల్లాగా మేయొద్దు, అది ప్రజల డబ్బు, ప్రజల డబ్బుకి మనం సమాధానం చెప్పాలి, అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్నొక మాట, ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట మాట్లాడతారు అంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఎట్లండి? చంద్రబాబు నాయుడు గారు ఎట్లా? మీరే చెప్పండి. ఒకసారి ఆలోచించి చెప్పండి. కింద చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మనకు సమాధానం చెప్పండి. కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎక్కడ ఆన్లైన్లో చాలా మటుకు ఈ పోల్లు పెడుతున్నారు, ఏది బెటర్ అమరావతి మావిగన్ అంటే ప్రతి ఒక్క పోల్లో కూడా మావిగన్నే
బెస్ట్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. అందరికీ అర్థమవుతుంది, ఇప్పుడు వాస్తవ పరిస్థితులు అర్థమవుతున్నాయి. మనం పేదవాళ్ళం అయిపోతాం, మరింత పేదవాళ్ళం అయిపోతాం. అప్పు మన నెత్తిన పడితే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు, సరిగా తిండి ఉండదు, ఇబ్బంది పడతారు, చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అవన్నీ వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. లేదు మేము బాగా తినాలి, 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కు కడుతున్నామంటే ఇంకా సుందరంగా ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు బయలుదేరారు. ఇంకా మీరే నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉంటుంది. ఇప్పుడు కట్టే బిల్డింగ్లు ఎవరు తీసేరు, ఆ కట్టే బిల్డింగ్లో పరిపాలన చేస్తారు. కానీ కట్టాల్సిన బిల్డింగ్లు కట్టి వదిలేద్దాము అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన. ఆ కన్స్ట్రక్షన్కు సంబంధించిన విషయాలు కూడా రేపొద్దున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత డబ్బు ఖర్చు అయిందన్నది, ఎందుకంటే ప్రజల సొమ్ము మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దానిపైన ఖచ్చితంగా కమిటీలు వేస్తారు, దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అది